ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ ను నియమించింది ప్రభుత్వం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విశ్రాంత ఐపీఎస్ అధికారిని ఎంచుకుంది. అలాగే బోర్డు సభ్యులను కూడా ఖరారు చేసింది. కొలువుల పరీక్షలు పెట్టే టీఎస్పీఎస్సీకి మహేందర్ రెడ్డి సార్ చైర్మన్ అయిండు. ఏడాది కిందటి దాకా ఈసారే మనకు పెద్ద పోలీసు అంటే డీజీపీ. ఖమ్మంలో పుట్టిన మహేందర్ రెడ్డి సార్ ఐపీఎస్ ఆఫీసర్ గా 36 ఏళ్లు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఎస్పీఎస్సీకి చైర్మన్ మెంబర్లు రాజీనామా పెట్టంగానే ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తే 600 మంది దరఖాస్తులు పెడతాంలో 50కి మీద చైర్మన్ కుర్చీ కావాలని కోరిండ్రు. అన్ని చెకింగ్ చేసి పనితనం సీనియారిటీ సిన్సియారిటీ చూసి సార్ను ఫైనల్ చేసింది సర్కారు. ఇదే ముచ్చట నిన్న గవర్నర్ మేడాన్ని కలిసి చెప్తే ఇవాళ ఓకే అన్నదన్నట్టు. పాత పోలీస్ ఆఫీసర్ కాబట్టి బయట దొంగలనే కాదు ఆఫీస్ దొంగలను సుతా అల్కగా పట్టేస్తాడని గట్టి నమ్మిక కావచ్చు. అట్లనే ఇంకో 5 మెంబర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావు సార్లు సెలెక్ట్ అయిండ్రు. వీళ్ళు బాధ్యతలు తీసుకోగానే కొలువుల జాతర శురు అవుతుందట. టీచర్ పోస్టులకు డిఎస్సి ఏడాదిలో 2 లక్షల జాబులు ఇస్తామన్నది సర్కారు. పేపర్ లీకులు పరీక్షల రద్దులు లేకుంటే ఎట్లా చేస్తే బాగుంటుందో తెలుసుకుంటానికి ఆఫీసర్లను మల్క కేరళ దోలిండ్రు. సీఎం సారు మంత్రులు ఢిల్లీకి పోయి యూజీసీ చైర్మన్ ను కలిసిండ్రు. ఎటుకెళ్లి గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే అని జిజ్జుతోటి ఉన్నోళ్ళంతా పోటీ పరీక్షలకు తయారుండ్రు మరి.